పశ్యతాం పాండుపుత్రాణమాచార్య మహతిం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. ఓ ఆచార్య, మీ బుద్ధి కుశలుడైన శిష్యుడగు ద్రుపద తనయుని ద్వారా దక్షతగా ఏర్పాటు చేయబడిన పాండుసుతుల గొప్ప సేనను చూడండి. భాష్యము. బ్రాహ్మణుడు గొప్ప సేనాధిపతి అయిన ద్రోణాచార్యుని లోపాలను రాజనీతి నిపుణుడైన దుర్యోధనుడు ఎత్తి చూపాలనుకున్నాడు. ద్రౌపది తండ్రి అయిన ద్రుపద మహారాజుతో ద్రోణాచార్యునికి ఏదో ఒక రాజకీయ వైరం ఉండేది. ఆ వైరము కారణంగా ద్రుపదుడు ఒక గొప్ప యజ్ఞాన్ని చేసి ద్రోణాచార్యుని సంహరింపగలిగే ఒక పుత్రుణ్ణి వరంగా పొందాడు. ద్రోణాచార్యునికి ఇది బాగా తెలిసినప్పటికీ ద్రుపద తనయుడైన దృష్టద్యుమ్నుడు యుద్ధ విద్యను నేర్చుకోవడానికి తన వద్ద చేరినప్పుడు విశాల హృదయము కలిగిన బ్రాహ్మణునిగా తన యుద్ధ రహస్యాలను అతనికి తెలియజేయడంలో సంకోచింపలేదు. ఇప్పుడు కురుక్షేత్ర రణరంగంలో దృష్టద్యుమ్నుడు పాండవుల పక్షం వహించాడు. ద్రోణాచార్యుని నుండి నేర్చిన విద్యతో అతడే వారి సేనావ్యూహాన్ని రచించాడు. ద్రోణాచార్యుడు సావధానుడై రాజీ ధోరణి లేకుండా యుద్ధం చేయాలనే ఉద్దేశంతోనే అతని ఈ తప్పిదాన్ని దుర్యోధనుడు ఎత్తిచూపాడు. అదేవిధంగా తన ప్రియతమ శిష్యులైన పాండవుల పట్ల యుద్ధంలో ద్రోణాచార్యుడు సౌమ్యంగా వర్తించకూడదని కూడా దీని ద్వారా అతడు చెప్పగోరాడు. ముఖ్యంగా అర్జునుడు అతనికి ప్రియతముడు, తెలివిగల శిష్యుడు. యుద్ధంలో అటువంటి సౌమ్య స్వభావము అపజయానికి దారితీస్తుందని కూడా దుర్యోధనుడు హెచ్చరించాడు. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుధానో విరాటచ్చ ద్రుపదచ్చ మహారథ. ఇక్కడ ఈ సైన్యంలో భీమార్జునులతో సమానంగా యుద్ధం చేయగలిగే శూరులైన ధనుర్ధరులు చాలామంది ఉన్నారు. యుయుధానుడు, విరాటుడు, ద్రుపదుడు మొదలగు వారు అటువంటి మహాయోధులు. భాష్యము. యుద్ధ విద్యలో ద్రోణాచార్యుని గొప్ప శక్తి దృష్ట్యా దృష్టద్యుమ్నుడు ముఖ్యమైన అవరోధం కాకపోయినప్పటికీ భయకారణమైన ఇతరులు చాలామంది ఉన్నారు. వారిలో ప్రతి ఒక్కడు భీమార్జునులలాగా ప్రబలమైన వాడు కావడం వలన వారందరూ విజయపథంలో గొప్ప అవరోధాల వంటి వారని దుర్యోధనుడు పేర్కొన్నాడు. భీమార్జునుల శక్తిని తెలిసియున్నందునే ఆ విధంగా అతడు ఇతరులను వారితో పోల్చాడు.